అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ అండి. ముందుగా కాకరకాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయండి, తాజాగానే ఉన్నాయి కాయలు. నిన్న సాయంత్రం బాబు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాడు. దీన్ని పొడవుగా కోసుకున్నాను ముక్కలు. చక్రాల్లాగా కూడా కోసుకోవచ్చండి, ఎవరిష్టం వాళ్ళది. నేను ఇలా పొడవుగా కోసానండి. దీనిలో కాస్త గళ్ళుప్పు వేసి మొత్తం కూడా కలపాలి. కొంచెం ఇలా కలపటం వల్ల కొంచెం చేదు తగ్గుతుందండి. లోపల సీడ్స్ తీసేసాను. ఇప్పుడు దీన్ని కాకరకాయని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. తర్వాత వాటర్తో కడగాలండి ముక్కలు. కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ కర్రీకి కొంచెం ఒక మీడియం సైజు ఉల్లిపాయ పడుతుందండి. ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కోసాను. ఈ మసాలా కోసం పుట్నాల పప్పు కొంచెం, ధనియాలు, జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించి దాకపెట్టానండి. ముందు ఈ మసాలా దినుసులు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి, ఒక స్పూన్ ఆయిల్ అయితే. ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత ఈ పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలండి. ఇవి కొంచెం సిమ్లో పెట్టేస్తే చక్కగా మొత్తం కూడా వేగుతుంది. లేదంటే కనుక త్వరగా మాడిపోతాయండి. కొంచెమే కదా, ఈ మసాలా పొడి చాలా ఫ్లేవర్ ఉంటుందండి. ఈ ధనియాలు, జీలకర్ర, ఈ పుట్నాల పప్పు ఇవి కూరలో లాస్ట్ వేస్తామండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ కాకరకాయతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రైస్లోకే బాగుంటుందండి. ఈ స్వీట్గా చేశాను ఒక వీడియో, స్వీట్ కాకరకాయ కూర. ఇప్పుడు ఇది మామూలుగా ఈ బెల్లం అది ఏమీ అవసరం లేదండి, ఈ మసాలా వేస్తే సరిపోతుంది. ఈ కాకరకాయ కూరలో ఈ మసాలా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి. ఇలా వేయించటం వల్ల పచ్చివాసన అనేది ఉండదు. పుట్నాల పప్పు ఇలా వేయించిన దాన్ని చల్లార్చి మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు అవి తీసిన తర్వాత అదే దాకలో ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. మరీ అంత డీప్ ఫ్రైగా ఉండదు, కలుపుకోవటానికి ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కాస్త మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఈ మసాలా కర్రీ అయినా కూడా ఈ పోపు దినుసులు ఉండాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం వేసిన తర్వాత కలపాలండి ఒకసారి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఎక్కువ ఏగవసరం లేదండి ఉల్లిపాయ, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. ఈ కాకరకాయతో పాటు కూడా ఈ ఉల్లిపాయ మగ్గుతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. దీనిలో పసుపు వేసి మొత్తం కూడా దీనికి తగినంత సాల్ట్ వేయాలి. ముందుగా ముక్కల్లో గళ్ళుప్పు వేసాం కదండి, సాల్ట్ కొంచెం తగ్గించేసుకోవాలి. కూర అయిన తర్వాత చూడొచ్చు సాలింది లేనిది సాల్ట్. ఇప్పుడు ఇలా కలిపి మూత పెట్టాలండి ఒక 5 మినిట్స్. ఈ మూత పెట్టి ఉంచటం వల్ల త్వరగా మగ్గుతుందండి ఈ కర్రీ. ఈ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. వారానికి కనీసం ఒకసారన్నా తినాలి. చిన్నపిల్లలకైతే ఎలానన్నా ఒక వారానికి ఒకసారి చేసి పెడితే ఈ పిల్లలకి నులుపురుగులు అవి ఉండకోకుండా ఉంటాయండి. కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. హెల్త్ పరంగా చూస్తే కనీసం వారానికి ఒకసారన్నా కూడా కాకరకాయ ఈ కర్రీలాగా, కూరలాగా, ఈ ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేస్తారండి. అదే చిన్న సైజు కాయలు అయితే మసాలా పెట్టి ఫ్రై చేసుకోవచ్చు కాయ లాగానే ఉంచి. ఇప్పుడు ఇది దగ్గర పడిందండి, మరీ డ్రైగా అవ్వకూడదు. ఇది రైస్లో కలుపుకోవటానికి బాగుంటుంది. ఈ మసాలా వేయటం వల్ల కలుస్తుంది రైస్ కూడా. ఇలా అయిన తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలండి. ఇప్పుడు వీలైనంత వరకు మనకి హెల్త్ పరంగా చూసుకుని ఇంట్లో చేసి పెడితేనే మంచిదండి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. బయట ఫుడ్ అంత మంచిది కాదు.
వీలైనంత వరకు ఇంట్లో చేసి పెడితేనే మంచిది. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర మిక్సీ వేసి ఉంచాను కదండి, దీన్ని ఇప్పుడు చల్లారిన తర్వాత వేయాలండి, లేదంటే కనుక బ్లేడ్లు పోతాయి. ఈ మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు మసాలా వేసి ఈ కర్రీ మొత్తం కూడా ఒకసారి కలపాలి. కలిపితే మొత్తం ఈ కాకరకాయ ముక్కలకి పడుతుంది ఈ మసాలా అనేది. హెల్త్ పరంగా చూస్తే కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటానండి. ఇది అమ్మ వాళ్ళు ఇదివరకే చేసేవాళ్ళు, కాకపోతే రోట్లో దంచి వేసేవాళ్ళు మసాలా. అప్పుడు దీనిలో కొంచెం వెల్లుల్లి కూడా వేసానండి, అప్పుడు వీడియో చేయలేదు. వెల్లుల్లి కూడా వేయాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి కాకరకాయ మసాలా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.